అనుమానం పెనుభూతం. హాయ్ గైస్, వెంకటేష్ మహా. ఈడు మొత్తం బంగారం మొత్తం తీసుకెళ్లి అక్కడ ఆడంతా నీచ్ కమీన్ కుత్తే ఎవడని ఉంటాడా? అప్పట్లో కేజీఎఫ్ మూవీ గురించి మాట్లాడి అనవసరంగా కాంట్రవర్షియల్ ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. కానీ ఒక డైరెక్టర్గా తనకంటూ ఉన్న రెస్పెక్ట్ వేరు. కేర్ ఆఫ్ కంచరపాలెం ట్విస్ట్కి ఆడియన్స్ అందరూ ఎవడ్రా బాబు డైరెక్టర్ ఇంత బాగా తీశాడు అని అనుకున్నారు, ఈవెన్ రాజమౌళితో సహా. తర్వాత వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఒక మలయాళం రీమేక్ మూవీ అయినప్పటికీ తన మార్క్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మూవీలో. ఆ తర్వాత యాక్టర్గా కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్లో బిజీ అయిపోయాడు. ఇప్పుడు రీసెంట్గా సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహా కాంబినేషన్లో వచ్చిన రావ్ బహదూర్ టీజర్ చూశాక ఎక్సైట్మెంట్ ఓవర్లోడ్ అయింది. ఈ మూవీ మేకర్స్ ఆల్రెడీ మేజర్ అండ్ కామ్ మూవీస్ తీసి మంచి సక్సెస్ని అందుకున్నారు. ఈ రావ్ బహదూర్ మూవీలో సత్యదేవ్ గెటప్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. అండ్ ఆ క్యారెక్టర్ మూవీలో బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంట్రడక్షన్ టీజర్లో చాలా బాగుంది. తనను తాను రాజుగా ఊహించుకునే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, ఊహలు తన బ్యాక్డ్రాప్తో డిజైన్ చేసిన ఈ రావ్ బహదూర్ డెఫినెట్గా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనిపిస్తోంది. టీజర్లో రిలీజ్ చేసిన కొన్ని డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అన్నిటికంటే స్మరణ్ సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా మూవీకే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రావ్ బహదూర్లో సత్యదేవ్ ఒక ఓల్డ్ కింగ్గా, యంగర్ బాయ్గా అండ్ ఒక మిడిల్ ఏజ్ పర్సన్గా అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్తో 3 డిఫరెంట్ గెటప్స్లో మనకు కనిపించబోతున్నారు. సత్యదేవ్ రావ్ బహదూర్ మేకప్ అండ్ గెటప్ వేసుకోవడానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సేపు పట్టేదంట. ఈ మూవీ ఒక సైకలాజికల్ డ్రామా. మూవీలో డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం ఉండబోతోంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ అవబోయే ఈ మూవీకి ఒకే ఒక టీజర్తో హైప్ని తీసుకొచ్చారు. ఈ మూవీకి మహేష్ బాబు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ కనుక పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే వెంకటేష్ మహాన్ పైన వచ్చిన ట్రోల్స్ అన్నిటికీ సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టే. అండ్ ఈ రావ్ బహదూర్ మూవీ టీజర్ రాజమౌళి గారు లాంచ్ చేశారు. టీజర్ మొత్తం చూశాక ఒకే ఒక్క డౌట్, అసలు రావ్ బహదూర్కి ఉన్న అనుమానం ఏంటి అన్న ఒక్క పాయింట్ మీద క్యూరియాసిటీ రేపి వదిలేశారు. సత్యదేవ్ కెరియర్లోనే ఈ రావ్ బహదూర్ మూవీ ఒక మైల్ స్టోన్ అయ్యేలా ఉంది. ఇంతకీ మీరు టీజర్ చూసారా? ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe. Thanks for watching.